కొంచెమన్నా సిగ్గు లేదా? ఎవరెవరు ఫోన్లు ట్యాప్ చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నాం? ఇంత దారుణమైన పరిస్థితులా? అరే ఒక పెద్ద ఆయనగా చెప్పుకుంటున్నా, నువ్వు లాస్ట్కి వచ్చే వరకు మంచి మంచి ఆఫీసర్ల ఫోన్లు ట్యాప్ చేసేసారు. ఈరోజు మనం ఏం మాట్లాడుకుంటున్నాము? ఫోన్ అనేది ట్రై రూల్స్ ప్రకారం మనం ఏం మాట్లాడుకుంటాము, ఏంది, ఇవన్నీ గోప్యంగా ఉండాల్సిన అంశాలు. దీన్ని ఉల్లంఘించి ప్రతి ఒక్కరు ఫోన్ ట్యాప్ చేస్తారండి. ఈ ఫోన్ ట్యాపింగ్ విషయాన్ని పక్కదోవ పట్టించాలి. దానికి ఏం కావాలి? రాష్ట్రంలో ఏమన్నా చిన్న చిన్న అంశాలు ఉంటే కూడా దాన్ని టార్గెట్ చేసి ఈ అంశాన్ని పక్కదోవ పట్టిస్తారు. ఎంత అన్యాయం అండి! మన ఇద్దరం మాట్లాడుకునే ఫోన్లు మీరు ట్యాప్ చేసుకుంటూ పోతారు. జడ్జిల ఫోన్లు, ఈరోజు జడ్జిలు ఊకుంటారా? న్యాయ వ్యవస్థని కూడా మీరు విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేసిరు. న్యాయ వ్యవస్థని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేసి న్యాయ వ్యవస్థ కూడా పనంగా పెట్టాలనుకున్న మీ ఎత్తుగడలు ఫలించలేదు. అదే న్యాయ వ్యవస్థ చేతిలో మీరు పతనం కాకుండా ఉంటారా? కంపల్సరీ అదే న్యాయ వ్యవస్థ చేతిలో మీ పతనం స్టార్ట్ అయింది. మీరు అనుకుంటారు, అరే మరి ఇంతగానో తెలివి ఉన్నోనివి, ఇంత కథ తెలివి ఉన్నోనివి, మరి నీ బిడ్డ ఫోన్ ఎందుకు ట్యాప్ చేయకపోతేవి? గిదే మద్యం దుకాణాల మీద, మద్యం పాలసీ మీద, ఢిల్లీలో జరుగుతున్న అరాచకం మీద, ఢిల్లీలో మీ బిడ్డ పోయి జరుపుతున్న నాటకం మీద ఎందుకు ట్యాప్ చేయకపోతేవి? ఆ విషయాలు ఎందుకు మాట్లాడకపోతేవి? ఆ విషయాన్ని ట్యాప్ చేసే కనీసం నీ బిడ్డ హైదరాబాద్లో ఉంటుండే కదా ఈరోజు. ఇవన్నీ మీకు ఎప్పుడు అక్కర రాలే. రేవంత్ రెడ్డి సార్ ఏం చేస్తుండు, మా ఉత్తమ్ రెడ్డి సార్ ఏం చేస్తుండు, మా శ్రీధర్ బాబు గారు ఏం చేస్తున్నారు, ఇవనే మీకు కావాల్సింది. ఒక్క ఇండస్ట్రియలిస్ట్ని వదిలిపెట్టలే. ఇండస్ట్రీలకు ఫోన్లు చేస్తారు, వాళ్ళకు భయపెట్టిస్తారు. ఈ తెలంగాణలో మనం ఎక్స్పెక్ట్ చేసిన తెలంగాణ 10 సంవత్సరాలుగా తెలంగాణలో విధ్వంసం చేసిరు మీరు. ప్రతి ఒక్క సెక్షన్ ఆఫ్ పీపుల్ని టార్గెట్ చేసుకుంటూ వచ్చారు. సినీ ఇండస్ట్రీని వదలలే, సినిమా యాక్టర్లను వదలలే, యాక్ట్రెస్లను వదలలే. ఎవరిని వదిలిపెట్టారు మీరు? అసలు ఇంత దారుణంగా నా తెలంగాణ బిహేవియర్ ఉండాల్సింది. తెలంగాణ పబ్లిక్కి ఉన్నది, మనం దేనికోసం పోరాడుతున్నాం, దేనికోసం తెలంగాణ తెచ్చుకున్నాం? మీరు మా వాయిస్లు రికార్డ్ చేయడానికి తెలంగాణ తెచ్చుకున్నామా? మేము మాట్లాడుకుంటున్నాం. మీరు ఏం ఆనందం పొందుతావా? దాంట్లో ఏం ఆనందం పొందేది ఉంది? నాకు అర్థం కాలే. అరే మాలాంటి వాళ్ళం చిన్న చిన్నోళ్ళము ఇంట్లోకి వెళ్ళకుండా మామిన నిఘా వ్యవస్థను పెట్టింది ఇన్ని రోజులు. ఈరోజు మేము డోర్లు ఓపెన్ చేసినాం, సెక్రటరీ డోర్లు ఓపెన్ చేసినాం, ఫ్రీడమ్ ఇచ్చినాం. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు ఫ్రీడమ్ తెచ్చినాం, ఫ్రీడమ్ ఇచ్చినాం. ఒక్కసారి సెక్రటరీ పోయి చూసిరండి. సెక్రటరీలో ఫుట్ఫాల్ ఎంత ఉంది? ఒకప్పుడు ఫుట్ఫాల్ ఏంది సెక్రటరీలో, ఈ రోజున్న ఫుట్ఫాల్ ఎంత సెక్రటరీలో? ఇది కదా మేము తెలంగాణలో మేము ఈరోజు ఇస్తుంది, ఇది కదా ఫ్రీడమ్ అంటే. అరే ఫ్రీడమ్ లేకుండా చేసిరు, ప్రతి వ్యవస్థను విచ్ఛిన్నపరిచిరు. ఇక చిహ్నాల గురించి మాట్లాడుతున్నారు. మేము ఒకటే చెప్తున్నాం. చిహ్నాల మీద లేడి పిల్లని వేటాడిన వేటగాడు ఎంత అవసరమో, చరిత్ర ఎంత అవసరమో, పడిన లేడి పిల్ల కూడా అంతే అవసరం. లేడి పిల్ల చరిత్ర కూడా అంతే అవసరం కదా. పల్లకిలో కూర్చున్న రాజుల అవసరం ఎంతుందో దాన్ని మోసిన బోయలది కూడా అంతే అవసరం ఉంది కదా చరిత్రలా. ఇవన్నీ కూడా మేము దాన్ని ఇన్కార్పొరేట్ చేయాలనుకుంటున్నాం చిహ్నం పైన. ఏ రోజు మేము చిహ్నాన్ని ఒక కాకతీయ చిహ్నము ప్లస్ చార్మినార్ ఒక్కటే సరిపోవు కదా, అన్ని కలుపుతేనే చిహ్నం తయారాలని మేము ఆలోచిస్తుంటే మీరు దాన్ని రాజకీయం చేస్తూనే ఉంటారు. ఇవన్నీ రాజకీయం చేసి అవతరణ దినోత్సవానికంటే వీళ్ళు సంబరాలు చేస్తారట, క్యాండిల్ ర్యాలీ తీస్తారట. క్యాండిల్ ర్యాలీ తీయాల్సింది ప్రజలు, క్యాండిల్ ర్యాలీ తీయాల్సింది ఈరోజు ప్రజలు. మీరు చేసిన అరాచకానికి, మీరు చేసిన ఫోన్ ట్యాపింగ్కి క్యాండిల్ ర్యాలీ తీసి రోడ్ల మీద మీకు సమాధి కట్టడానికి క్యాండిల్ ర్యాలీ తీయాలి తప్ప మీరు దేనికోసం క్యాండిల్ ర్యాలీ తీయాల్సిన అవసరం లేదు. మీకు సమాధి కట్టే రోజులు దగ్గర పడ్డాయి. న్యాయ వ్యవస్థ ఖచ్చితంగా దీన్ని సీరియస్గా తీసుకుంటుంది, ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టదు. ఇంకో విషయం చాలా గట్టిగా చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ ఈ దుర్మార్గుల అరాచకాల బారిన పడిన ప్రతి ఒక్కరికి అండగా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.